16,000 ఇవ్వాలి కావాలన్న, ఎవరికో ఇవ్వాలి. బంగారం వ్యాపారం కదా, ఇచ్చడం పుచ్చడం అంతా ఉంటుంది. చేతిలో డబ్బులు లేవు, కానీ చేతిలో ధ్యానం ఉంది. ఏం చేశాడు అతను? పొద్దున్నే వెళ్ళి కింద షాపు పైన ఇల్లు, ఇంట్లోకి వెళ్ళి షాప్ అంతా నిలిపింది. ఇతను ఏం చెప్పాడు? నేను గంటసేపు ఇప్పుడే వస్తాను చెప్పి పైకి వెళ్ళిపోయి ధ్యానంలో కూర్చోండి. డబ్బులు లేవు చేతులు, వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. పోయి గంట సేపు వచ్చింది, దిట్టంగా ధ్యానం చేశాడు. కిందంతా షాప్ క్రికెట్లు ఆడుతుంది, మనవాడేమో పైన ఉంటాడు. ఏంటంటే ఈస్ట్ నుంచి కానీ, వెస్ట్ నుంచి కానీ, నార్త్ నుంచి కానీ, సౌత్ నుంచి కానీ నాకు 16,000 రూపాయలు ఇప్పుడు అర్జెంటుగా కావాలి, నేను కిందికి తిరుగుతున్నాను, నాకు కావాల్సింది మీరు ఏం చెప్తారో నాకు తెలియదు అని గంట సేపు టైం పెట్టుకున్నాడు. గంట సేపు ధ్యానం చేస్తానని చెప్పేసి సమయం ప్రకారం గంట సేపు ధ్యానం చేశాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి కూర్చున్నాడు. ఎంతో గుండె టాటా కొట్టుకుంటుంది. అక్కడ అంతా ఉన్నారు. వెంటనే ఇవ్వకపోతే చదువు. ఇంతలో ఒక అతను వచ్చేసి, స్వామీజీ నేను 16,000 రూపాయలు తీసుకొచ్చాను, అది ఇప్పుడు నాకు అవసరం లేదు, నేను మళ్ళీ అడిగినప్పుడు ఇవ్వండి అని చెప్పేసి 91. అంటే ఏమైంది ఇక్కడ? ఆస్ట్రల్ మాస్టరు ఫిజికల్ మాస్టర్ కనుక మీ పని ఏదైనా కానీ మీరు ధ్యానంలో కూర్చుంటే అయిపోతుంది. ఎనీ వర్క్, నో హర్రీ, నో వర్రీ. 3 ఉన్నాయి, గుర్తుంచుకోండి. నో హర్రీ, గట్టిగా చెప్పండి. నో వర్రీ, నో వేస్టేజ్ ఆఫ్ టైం. నువ్వు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు. అండర్స్టాండ్? వేస్ట్ చేయకూడదు అంటే ఏంటి? 3 ఉన్నాయి. ఒకటి నీ కర్తవ్యం చేయడం, వ్యాపారమో వ్యవసాయమో, ఈయన లాయరు, పొద్దుపోక కర్తవ్యాలు ఉంటాయి. లేదా హౌస్ వైఫ్, హౌస్ మదరు ఉంటాయిగా. నీ కర్తవ్యాలు నువ్వు చేస్తూ నంబర్ 1. తర్వాత నీ ధ్యానం నువ్వు చేస్తూ నంబర్ 2. నంబర్ 3 నీ ధ్యాన ప్రబోధం నువ్వు చేస్తూ ఉంటా. 3 చేస్తుంటే అంటే యు ఆర్ నాట్ వేస్టింగ్ యువర్ టైం. Either you are doing meditation, or you are teaching meditation, or you are involved in your daily duty task. నువ్వు సంగీతం నేర్చుకునేవాడనుకో, నువ్వు సంగీత అభ్యాసం చేస్తుంటావు. సంగీతం నేర్పించేవాడైతే నువ్వు సంగీతం నేర్పిస్తుంటావు. నీ పనులు నువ్వు చేస్తుంటావు, ధ్యానం చేస్తుంటావు. సమయాన్ని వేస్ట్ చేయడు. అంటే దేంతో వేస్టేజ్ ఆఫ్ టైం. ఒక మాస్టరు ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా టైం వేస్ట్ చేయడు. వేస్ట్ చేస్తే వాడు మాస్టర్ కాదు. వర్రీ అయితే దేనికైనా ఈజ్ నాట్ ఎ మాస్టర్. దేనికైనా హర్రీ చూపిస్తే వాడు ఈజ్ నాట్ మాస్టర్. బుద్ధుడు అందరూ ఎవరైనా అంటే మాస్టర్. అంటే దేర్ ఇస్ నో హర్రీ ఇన్ దెమ్, దేర్ ఇస్ నో వర్రీ ఇన్ దెమ్, అండ్ దేర్ ఇస్ నో వేస్టేజ్ ఆఫ్ టైం. అండర్స్టాండ్? ఎప్పుడు తమ కర్తవ్యంలో ఉంటూ, ఎప్పుడు తమ ధ్యానంలో ఉంటూ, ఎప్పుడూ తమ ధ్యాన ప్రబోధంలో ఈ 3 ఉంటారు. ఏదో ఒకటి. కర్తవ్యం ఏమీ లేదు, ఎవడో వచ్చాడు వాడు ధ్యాన ప్రబోధం చేస్తాడు. కర్తవ్యం లేదు, ఎవడు రాలేదు ప్రబోధానికి, ఇంతలో ఎవడో వచ్చాడు కర్తవ్యం చేయాలి, ధ్యానం వదిలిపెట్టేసి కర్తవ్యం. అంటే ఆ 3 ఉంటాడు. నాకు ఎన్నో కర్తవ్యాలు ఉన్నాయి, చూడాలి అది నా కర్తవ్యం. నా పట్ల నాకు కర్తవ్యం, నా మనోరంజన నా కర్తవ్యం. ఎలాగైతే పక్కింటి వాడి పట్ల, ఇంటి వాడి పట్ల కర్తవ్యంలో నా పట్ల కూడా నా కర్తవ్యాలు ఉన్నాయి. అంటే నా శరీరానికి నిద్ర ఇవ్వడం నా కర్తవ్యం, నా మనసుకి రంజనాన్ని ఇవ్వడం నా కర్తవ్యం, నా బుద్ధికి ఇంత మేత ఇవ్వడం, పుస్తకాలు ఇవ్వడం నా కర్తవ్యం, ఆత్మకు ధ్యానం ఇవ్వడం నా కర్తవ్యం. సో ఇవన్నీ కూడా కర్తవ్యాలు. శరీరానికి సేత, మనసుకి రంజనము, బుద్ధికి మేత, ఆత్మకు ధ్యానము, ఇవన్నీ కూడాను మనకి మనం ఇచ్చుకునే కర్తవ్యాలు 4 ఉంటాయి. శరీరాన్ని సేద చేస్తాం, రాత్రి కూడా నిద్రపోతాం. మనసుకి రంజనం కల్పించుకుంటాం, క్రికెట్ ఆడతాం, క్రికెట్ చూస్తాము, డ్యాన్స్ పెడతాము, సంగీతం వింటాము,
ఇదంతా మనోరంజనం. బుద్ధికి మేత. రోజు కొన్ని పుస్తకాలు చదువుతాం, ఆధ్యాత్మిక పుస్తకాలు. ధ్యానానికి మరి ఆత్మకు ఆహారము, ధ్యానం, ఇవన్నీ కూడా కర్తవ్యాలు. మన కర్తవ్యం అనగానే పక్కవాడి చేసేదే మనకు గుర్తుకొస్తుంది. మన పట్ల మనం చేసుకునే కర్తవ్యం మనకు గుర్తురా. మీరు నిద్రపోతుంటే మీ పట్ల మీరు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు, అది గుర్తించండి. అది టైం వేస్ట్ కాదు. మీ పట్ల మీ కర్తవ్యాన్ని మీ యొక్క సినిమా చూస్తుంటే అది టైం వేస్ట్ కాదు. మీ మనసుకు మీరు రంజనాన్ని ఇవ్వాలి. మీరు మంచి లతా మంగేష్కర్ సినిమా పాటలు పెడితే, కిషోర్ కుమార్ మరి సినిమా పాట పెడుతున్నారు, అది వేస్ట్ కాదు. పక్కింటి పొల్లమ్మతో వెధవతములు మాట్లాడితే అది వేస్ట్. కిషోర్ కుమార్ సాంగ్స్ వినుకుంటే అది వేస్ట్ కాదు. అది కర్తవ్యము. నీ పట్ల నువ్వు చేయవలసిన కర్తవ్యము చేసే తీరాలది. సో కర్తవ్యం అనగానే మనకి పక్కింటి వాళ్ళ మీద పక్క వాళ్ళని పోతుంది, మనమే మనకి రాదు. ఈ రోజు ఇక్కడ సత్యం సంగతికి వచ్చారు, ఇది మీ పట్ల మీ కర్తవ్యం. ఇక్కడికి వస్తే కానీ కొత్త విషయాలు తెలియవు, అవునా కదా? మరి ఇప్పటిదాకా కొన్ని కొత్త విషయాలు తెలిసేయలేదా మీకు? సత్యం సంగతి చేయదనుకోండి, మీకు తెలియవు కదా. ఇది మీ పట్ల మీ కర్తవ్యము. ధ్యానం, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఇవన్నీ మన ఆత్మ పట్ల మన కర్తవ్యాలు. రోజు పేపర్ చదవాలి, వార్తలు చూడాలి, ఏం జరుగుతోంది ప్రపంచంలో, అది బుద్ధికి మేత. సినిమాలు చూడాలి, క్రికెట్ ఆడాలి, డాన్సులు చేయాలి, పాటలు పాడాలి, ఇదంతా మనస్సుకి మేత. ఇంకా శరీరానికి మేత మనకి బాగా తెలుస్తుంది, చాలా బాగా తెలుస్తుంది దాన్ని. సో మై డియర్ ఫ్రెండ్స్, కర్తవ్యం అంటే అది పెద్ద సబ్జెక్ట్. కర్తవ్యము ఎంత పెద్ద సబ్జెక్టు. కర్తవ్యము అన్న కర్తవ్యము ఈక్వల్ టు ధర్మము. చెప్పండి, కర్తవ్యము ఈక్వల్ టు ధర్మం. చూసారా, ధర్మం చాలా పెద్ద సబ్జెక్ట్, అవునా కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ ధర్మంలోనూ ఉంటాము, ధ్యానంలో ఉంటాము, ధ్యాన ప్రబంధంలో ఉంటాము. చూసారు గుడి. ఇక్కడ ప్రతి మీటింగ్ లోనూ కొంతమంది నేను బాగా తింటుంటాను. ఎవరు తెలుసా వాళ్ళు? మీరు చెప్పకుండా వల్ల రాగానే తిడతాను కొంతమంది. ఎందుకు తిడతాను చెప్పండి? తల్లులు వస్తారు, రెండు నెలల పాపలు తీసుకొస్తారు. ఏమైనా అర్థం ఉందా? ఆ తల్లి మైండ్ అంతా ఆ పాప దగ్గర ఉంటుంది. ఆ పాపను తీసుకురాకూడదు ఇక్కడికి, ఆ పాపను ఇంట్లో ఉంచాలి, ఆ పాప సంగతి చూడాలి 100%. ఇక్కడ తాను డిస్టర్బ్ అవుతూ, పక్క వాడిని డిస్టర్బ్ చేస్తూ, చెప్పేవాడిని డిస్టర్బ్ చేస్తూ, దేవుడు ఏమైనా అర్థం ఉందా? మీరే చెప్పండి. బియ్యపు గింజలు, వడ్ల గింజలు ఉంచుతామా, తీసేస్తామా? అలాంటి తల్లులు ఇక్కడ ఉండకూడదు, అలాంటి పాపలు ఇక్కడ ఉండకూడదు. బియ్యపు గింజలు, వడ్ల గింజ, వరి పొలంలో గోధుమ ముక్క తీసేస్తాం. చూసారా? అంటే అక్కడ నా కర్తవ్యం వాళ్ళని తీసేయడం, వాళ్ళ కర్తవ్యం వాళ్ళ ధర్మం ఇక్కడ రాకుండా. యూ షుడ్ నాట్ స్పాయిల్ ద షో. ఇది తెలుసుకోవడం చాలా కష్టం. నా కర్తవ్యం ఏంటి తెలుసుకోవడం చాలా కష్టం. నువ్వు బుద్ధుడు అయితే నీ కర్తవ్యం, నీ ధర్మం, నీ తెలుసుకోవడం ప్రారంభం చేస్తావు. అంతవరకు ఏ కర్తవ్యం లేదు. అంత గుడ్డెందు చేదో పడ్డ ధ్యానము ప్రారంభం అయి ధ్యానం అంతం కానప్పుడు అంతవరకు నీ బుద్ధి, నువ్వు ఒక గుడ్డి ఎత్తు దానికి వాడివి. గుడ్డి ఎత్తు చేలో పడితే ఆ గుడ్డి ఎత్తులన్నీ ముందు గుచ్చుకున్నాయి, చేలు కూడా పాడైపోయింది. అంటే నీ కర్మల వల్ల నువ్వు చెడిపోయావు, నీ పక్కవాళ్ళు చెడిపోయారు, శాంతం చెడిపోయారు. ఆ గుడ్డెత్తుకి గుడ్డితనం పోతేనే, అయ్యో ఇక్కడ గుడ్డున్నాయి, ఇక్కడ కాలు పెట్టకూడదు,